వచ్చేసి సెకండ్ వీడియో అనమాట. సో మేము ఏమేమి రైడ్స్ వెళ్ళాము, సో అవన్నీ ఈ వీడియోలో నేను షూట్ చేశాను. యాక్చువల్గా మేము ఇప్పుడు వెళ్ళే రైడ్ అయితే షార్క్ అటాక్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ రైడ్కి వెళ్ళాలన్నా ఈ ట్యూబ్ అయితే తీసుకెళ్ళాలి. సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఇది డబల్ ట్యూబ్ అని, సింగిల్ ట్యూబ్ అని ఉంటుంది. సో మా సాధ్వి నేను సింగిల్గా వెళ్తే కష్టమవుతుంది అనేసి డబల్ ట్యూబ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు లాకర్ ఇస్తారు. సో ఆ లాకర్ మేమైతే తీసుకోలేదు. తీసుకుని ఉంటే మన థింగ్స్ అంతే దాంట్లో పెట్టుకునే వాళ్ళము, బట్ తీసుకోలేదు కాబట్టి ఇంకా మనకు ఇలా ర్యాక్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మన స్లిప్పర్స్ కానీ, బ్యాగ్స్ కానీ, మొబైల్స్ అంతా ర్యాక్స్ దగ్గర పెట్టేసి ఇంకా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము ఇప్పుడు వెళ్తూ ఉండేది షార్క్ అటాక్, బట్ ఇక్కడ కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి మాకు. సో వాళ్ళు ఏమంటే స్లిప్పర్స్ పైకి అలో చేయమని చెప్పారు. సో ఇంకా మాకైతే కాళ్ళు అయితే బాగా కాలుతున్నాయి. అందుకని ఇంకా మాకు ఫస్ట్ టైం అయితే తెలియదు సాక్సెస్ ఎక్కడ తీసుకోవాలో, బట్ లాస్ట్కి సాక్సెస్ అయితే తీసుకున్నాము. అవైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో మేము ఇప్పుడైతే అంత ఎండలో కూడా పైకి అయితే వెళ్ళిపోయాము. సో ఈ రైడ్ కోసము ఫస్ట్ రాగానే రైడ్కి అయితే వచ్చేసాము. సో ఈ రైడ్ ఎలా ఉందంటే పైనుంచి కిందకి 90 డిగ్రీస్లో ఉంటుందన్నమాట రైడ్. సో అది లోపల ఎలా ఉంటుందంటే డార్క్గా ఉంటుంది, ఏం కానీ కనపడదు. సో ఆ రైడ్ ఇంకా వీడియో కూడా ఏమి తీయలేకపోయానమాట. సో కొన్ని రైడ్స్ అయితే మనము ఈ షార్క్స్, ఫిషెస్ చూసుకుంటూ రావచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. సో మేము ఇప్పుడైతే రివర్ ర్యాపిడ్స్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కూడా డబల్ ట్యూబ్ అయితే తీసుకున్నాము నేను, మా సాధ్వి. సో ఇక్కడ రివర్ ర్యాపిడ్స్ ఏంటంటే వాటర్ వచ్చేసి ఫోర్స్గా మనకి పడుతుంది అనమాట. సో అప్పుడు మనము అప్ అండ్ డౌన్ అలా వెళ్తూ ఉంటుంది ట్యూబ్ అయితే. సో అందువల్ల బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట రివర్ ర్యాపిడ్స్. సో మేము ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. సో లొకేషన్ చూడండి, అట్లాంటిస్ హోటల్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. బై మిస్టేక్ అయితే ఎవరైనా నీళ్ళల్లో పడిపోయినా, పిల్లలు ఎవరైనా కింద పడిపోయినా వాళ్ళు వచ్చి మనకు సేవ్ చేస్తారనమాట. సో చూడండి వాటర్ ఇలా వేవ్స్ లాగా వెళ్తుంది. సో అందుకే అనమాట ఇది రివర్ ర్యాపిడ్స్ అనే పెట్టారు. యాక్చువల్గా ఇది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.
సాధ్వికి ఆ ట్యూబ్ కొంచెం స్లోగా పోయిందంటే ఇంకా దిగేసి ఇలా స్విమ్మింగ్ చేస్తూ ఉంది. సో వాటర్ కొంచెం స్పీడ్గా వస్తే ట్యూబ్ అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది, కానీ వాటర్ ఫ్లో దగ్గర లేకంటే కొంచెం స్లోగా వెళ్తుంది అన్నమాట ట్యూబ్. సో అందువల్ల మేము కూడా స్లోగా వెళ్తున్నాము. సో ఒకవేళ స్లోగా వెళ్తే తను ఇలా ట్యూబ్ని తీసుకొని వెళ్తుంది అనమాట. నేనైతే పైన కూర్చొని వీడియో తీస్తూ ఉన్నాను. సో మేమైతే ఈ వాటర్ పార్క్కి ఎప్పటి నుంచో రావాలనుకుంటూ ఉన్నాము, బట్ కుదరలేదన్నమాట. సో ఇప్పుడు ఇలా కుదిరింది. బర్త్డేస్ ఇద్దరివి ఒకటే మంత్లో వచ్చాయి కాబట్టి మాకు ఫ్రీ టికెట్స్ ఇచ్చారనమాట అట్లాంటిస్ వాళ్ళు. సో అందుకని బాగా ఎంజాయ్ చేసాము. మేము 1 డే అంత మార్నింగ్ 10కి వచ్చేసాము. 10 నుంచి 6:30 వరకు అనమాట. సో 6:30 వరకు మేము ఉండేసి అన్ని రైడ్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళాము మేమైతే. సో ఇక్కడైతే వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ కానీ పట్టుకోకంటే ఇంకా ఖచ్చితంగా పడిపోతాము. సో మా సాధ్వి అయితే ఫుల్ టైట్గా పట్టుకునేసింది, ఇంకెక్కడ పడిపోతుందేమో అని. వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తుంది. సో పైన చూస్తున్నారు కదా మోనోరైల్ అనమాట. సో మనకి అట్లాంటిస్కి రావాలంటే మోనో రైల్ కూడా ఉంటుంది. సో ఈ మోనో రైల్ ఏంటంటే ఇంకా వచ్చేటప్పుడు టికెట్ తీసుకున్నాం అనుకో, వెళ్ళేటప్పుడు సో ఆ స్లిప్ మన దగ్గర పెట్టుకుంటే ఇంకా రిటర్న్ ఫ్రీగా వెళ్ళొచ్చు. సో పైన స్టాప్ అయింది చూడండి, అదే అనమాట మోనో రైలు. సో మూవ్ అవుతుందేమో అనుకుంటే అది అక్కడే స్టాప్ అయ్యే ఉంది. సో ఇది దుబాయ్లో రెడ్ లైన్, గ్రీన్ లైన్ మెట్రో లాగా ఇది కూడా ఒక మోనో రైల్ అనమాట. సో ఈ రివర్ ర్యాపిడ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు షార్క్ అటాక్ అయిపోయింది, ఇంకా ట్యూబ్ రైడ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టింగర్ రైడ్ అని, ఫాల్స్ రైడ్ అని, షార్క్ అటాక్ అని, తర్వాత లోగోన్ అని, ఇలా చాలా రైడ్స్ ఉన్నాయి. సో ఈ అట్లాంటిస్ వాటర్ పార్క్ అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంట. సో దీంట్లోనే మనకి 3 టవర్స్ కనిపిస్తాయి. సో మేము 10కి వచ్చి 6:30కి ఫినిష్ చేసిన 2 టవర్సే ఫినిష్ చేయగలిగాము. సో ఆ 2 టవర్స్లో కూడా కొన్ని రైడ్స్ అయితే ఫినిష్ చేయలేకపోయామన్నమాట. ఇదే నెంబర్ 1 రైడ్. సో అట్లాంటిస్ వాటర్ పార్క్లో ఇదే టాప్ మోస్ట్ పెద్ద రైడ్ అనమాట. సో అది మేము ట్రై చేయలేదు, మేము వెళ్ళినప్పుడేమో క్లోజ్లో ఉండింది అది. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉండేది స్ట్రోమ్ రైడ్ అనమాట. సో ఇది వచ్చేసి పైకి వెళ్ళి సో చాలా స్పీడ్గా పైకి వెళ్తుంది. సో ఆ పైనుంచి మళ్ళీ ఇంకో రైడ్ అనమాట. ఈ స్ట్రోమ్ రైడ్ 2 రైడ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇదైతే వీడియో కూడా తీయలేకపోయినాను. సో మనం ఏ రైడ్ వెళ్ళినా కూడా లాస్ట్కి రివర్ ర్యాపిడ్స్లోనే మనము పడతాము.
సో చూస్తున్నారు కదా, ఇక్కడికైతే వచ్చేస్తామన్నమాట ఫైనల్గా రైడ్ అయిపోయిన తర్వాత. సో దీని నుంచి మళ్ళీ మనము ట్యూబ్ తీసుకొని నెక్స్ట్ రైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ట్యూబ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో మనమే ఇంత పెద్ద ట్యూబ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతిసారి మనమే తీసుకెళ్ళాలి. ఈ అట్లాంటిస్ వాటర్ పార్క్ అనేది వింటర్ టైంలోనే మనం విజిట్ చేసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేసు. సో సమ్మర్లో అయితే ఇంకా మామూలుగా లేదనమాట. మా మొక్కలు అయితే నల్లగా పేరకపోయినాయి బాగా. సో చూస్తున్నారుగా, ఇది మళ్ళీ వచ్చాము ఈ రైడ్కి. ఈ అట్లాంటిస్ వాటర్ పార్క్ రావాలంటే యాన్యువల్ పాస్ కూడా ఉంటుందంట. సో యాన్యువల్ పాస్ అంటే ఇయర్లీ మనము ఇంత అని కట్టుకుంటే మనం ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో పిల్లలు ఉండేవాళ్ళు చాలామంది ఈ యాన్యువల్ పాస్ తీసుకొని వస్తారంట. యాక్చువల్గా 1 డే రావాలంటే 335 dirhams పెట్టి రావాలి. సో యాన్యువల్ పాసే బెస్ట్. యాక్చువల్గా 1200 1300 AED ఉంటుంది. సో నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో 2 పిల్లలు ఉండేవాళ్ళు, 3 పిల్లలు ఉండేవాళ్ళు. సో ఇలా తీసుకుంటే ప్యాకేజ్ ఇంకా ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ వచ్చి మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేమైతే సెకండ్ టవర్లో కూడా అన్ని రైడ్స్ ఫినిష్ చేసుకొని ఇంకా షటిల్ అయితే ఎక్కేసాము. సో ఈ షటిల్ వచ్చేసి సెకండ్ టవర్ నుంచి ఫస్ట్ టవర్కి వెళ్తుంది. సో మనమైతే ఫస్ట్ టవర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో అందుకనేసి ఇంకా షటిల్ అయితే ఎక్కేసాము. సో మా బట్టలు ఇంకా అంతా ఫస్ట్ టవర్ దగ్గర ఉన్నాయి. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అక్కడే మా బ్యాగ్స్ అంట ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో
సో మేము దుబాయ్కి వచ్చేసి ఒక 4 ఇయర్స్ అవుతుంది, కానీ ఈ 4 ఇయర్స్లో ఈ వాటర్ పార్క్ రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాము, బట్ ఎప్పుడూ కుదరలేదు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం కూడా విజిట్ చేసే అంత బాగుందన్నమాట. పిల్లలు ఉంటే ఇంకా మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడికి వచ్చి ఈ రైడ్స్, ఈ వాటర్లో ఆడుకోవచ్చు. సో మనం రైడ్స్ చేసేటప్పుడు ఫొటోస్ తీశారు. సో ఆ ఫొటోసే వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. సో మనం ఆ వాచెస్ సబ్మిట్ చేస్తే సో దాన్ని స్కాన్ చేసి మనకు ఫొటోస్ ఇస్తారనమాట. సో ఇది ప్రాసెస్. సో థ్యాంక్ యూ.